సో దీని ఎర్నింగ్స్ ఎంత వచ్చాయంటే No, no. Now we have to think like not only it is more cheaper అలాగే route, but then I stick to the jet because it's cheaper. ఇక్కడ వచ్చేసి ఫేస్ అన్లాక్ అంట. నా బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంది. అదే ఆన్లైన్ పేమెంట్ అయితే డైరెక్ట్ మన వ్యాలెట్ లోకి వెళ్ళిపోతుంది ఆఫ్టర్ డిడక్షన్స్. ఒక అమ్మాయి మన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చక్రి దావెంజ్ రైడర్. లాస్ట్ వీడియో నుంచి ఇది కంటిన్యూషన్ వీడియో. ర్యాపిడోలో 3 hours చేసిన పెద్దగా అర్నింగ్ లేదు, చాలా చిన్న చిన్న ఆర్డర్స్ వస్తున్నాయి, 23-40 రూపీస్ లోపలనే వస్తున్నాయి అని చెప్పేసి ఊబర్ స్టార్ట్ చేశాను. ఊబర్ స్టార్ట్ చేయగానే 146 రూపీస్ ఆర్డర్ అనమాట. 11 kilometers డ్రాప్ లొకేషన్, పికప్ లొకేషన్ దగ్గరే మెజెస్టిక్ వెళ్ళాలి. సో ఇలా ఉంటుంది ఊబర్ లో లాంగ్ డిస్టెన్స్ కి మంచి ప్రైస్ వస్తుంది అనమాట. సో ఊబర్ ఈజ్ బెస్ట్. టైం 10:30 అవుతుంది. తన హాస్టల్ నుంచి మెజెస్టిక్ రైల్వే స్టేషన్ బస్ స్టాప్ కు వెళ్ళడానికి ఒక అమ్మాయి మన బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంది. సో లెట్స్ గో డ్రాప్ హర్. నైట్ టైం బెంగళూరు క్లైమేట్ సూపర్ ఉంటుంది. వర్క్ చేసే సిటీస్ లో బెంగళూరు బెస్ట్ అని చెప్పాలి. అందుకనే ఎవరన్నా కానీ బయట జస్ట్ రిలాక్స్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. హెల్మెట్ పెట్టుకునే వాళ్ళు అంటే రెస్పెక్ట్. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ వేరింగ్ ద హెల్మెట్. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో ఈ రోడ్లు మాత్రం చాలా విశాలంగా ఉంటాయండి. నైట్ టైమ్ బైక్ రైడింగ్ చేసుకుంటా హ్యాపీగా అలా హెచ్ఎస్ఆర్ రౌండ్ వేస్తే సూపర్ ఉంటుంది. కొత్త వాళ్ళకు ఏరియా తెలియకుంటే బెంగళూరులో చాలా ఇబ్బంది. సో ఈ అమ్మాయికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, లోకల్ బస్ స్టాప్ లేకపోతే కర్ణాటక బస్ స్టాప్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. So depends upon where you're going. This is Karnataka bus. Yeah. This is bus stop. Right side is local bus stop. Right side is local bus stop. Yeah, then to the left side. Yeah, this side. Right side it is local bus stop. మెజెస్టిక్ చుట్టూ ఒక రౌండ్ వేస్తూ మీకు పేమెంట్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తాము, మా డ్రైవర్స్ అంటే ర్యాపిడో డ్రైవర్ కానీ ఊబర్ డ్రైవర్ కానీ ఎలా యాక్సెప్ట్ చేస్తామని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఊబర్లో అయితే మనకు కలెక్ట్ క్యాష్ అని వస్తుంది అనమాట, క్యాష్ పేమెంట్ అయితే. అదే ఆన్లైన్ పేమెంట్ అయితే డైరెక్ట్ మన వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది ఆఫ్టర్ డిడక్షన్స్. అదే క్యాష్ పేమెంట్ అయితే మన గూగుల్ పే క్యూఆర్ కోడ్ కానీ ఫోన్ పే కానీ పేటిఎం క్యూఆర్ కోడ్స్ చూపించి మనం క్యాష్ కలెక్ట్ చేసుకోవచ్చు. అదే ర్యాపిడోలో అయితే 2 options ఉంటాయన్నమాట. ఇదర్ కలెక్ట్ క్యాష్, ఇంకోటి క్యూఆర్ కోడ్. డైరెక్ట్ మనం ర్యాపిడో యాప్లో క్యూఆర్ కోడ్ చూపించి కస్టమర్తో మనం డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా డైరెక్ట్ క్యాష్ ఇచ్చినా కూడా పర్వాలేదు. కానీ బెంగళూరు క్లైమేట్లో ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. క్యాష్ కలెక్ట్ చేసే కన్నా ఆన్లైన్ పేమెంట్స్ కలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. రాత్రి పొగలు తేడా లేదు, మెజెస్టిక్ లో ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది. మెజెస్టిక్ ఆర్డర్ తర్వాత చిన్న చిన్న ఆర్డర్స్ చేసుకుంటా ఈ ఏరియాకి వచ్చాను అనమాట, మెట్రో దగ్గరికి. ఇక్కడ ఒక అమ్మాయి మన బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంది. సో ఇది షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్. ఓటీపీ ఎంటర్ చేసి హెల్మెట్ ఆఫర్ చేశాను, కానీ హెల్మెట్ వద్దు, ఇక్కడే పక్కనే ఉంటుంది. ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే హెల్మెట్ ఓన్లీ సేఫ్టీ కోసం వాడాలి, ఎవరి కోసము భయపడి కాదు. ఎవరు ఉండరు, ట్రాఫిక్ పోల్స్ ఉండరు అనే చోట చాలా మంది హెల్మెట్ పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. కానీ హెల్మెట్ ధరించడం చాలా చాలా ముఖ్యం, సేఫ్టీ కోసం ఖచ్చితంగా వాడండి. అందరూ ఈ కొన్ని అపార్ట్మెంట్స్ దగ్గర చాలా మంచి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్స్ వచ్చేసాయి. ఇక్కడ వచ్చేసి ఫేస్ అన్లాక్ అంటారు. మన ఫేస్ అంటే మొబైల్లో ఫేస్ అన్లాక్ చూసాం, కానీ ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ గేట్ దగ్గర సేమ్ మొబైల్ పెట్టారనుకోండి, అక్కడ అమ్మాయి ఫేస్ అన్లాక్ చేసి లోపల అంటే గేట్ తెరుచుకుంటుంది. చాలా బాగుంది కదా. అలాగే అమ్మాయి ఎందుకు బైక్ ట్యాక్సీ ప్రిఫర్ చేస్తుంది ఈ టైంలో, 11:30 అవుతుంది, ఈ టైంలో ఎందుకు అని అడిగే ప్రయత్నం చేశాము. మీరే వినండి ఏం చెప్తుందో. I'm a YouTuber actually. Can you tell me why you choose bike taxi? Because it's cheaper. It's cheaper than auto and cars. Yeah. So is it also safe with all the I generally take it in the route that I already know. Okay. So nothing unsafe has happened. At times, drivers generally ask, "Okay, we'll take some other route," but then I stick to the general route. Okay. But yeah, if it's a known route and it's a short route, I think it's safe. Otherwise, it's like a little tricky situation. Okay. Thank you so much. Good day.
ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసినప్పుడు మనం నంబర్ ప్లేట్ ఎలా చూస్తామో అలాగే బైక్ బుక్ చేసినప్పుడు కూడా నంబర్ ప్లేట్ చూసి ఎక్కండి. మా ఫ్రెండ్కు రీసెంట్గా ఏం జరిగిందంటే తను బైక్ ట్యాక్సీ బుక్ చేసింది ర్యాపిడో. వెయిట్ చేస్తుంటే ఎవరో వచ్చి బైక్ ఆపారు. అదే బైక్ ట్యాక్సీ అనుకొని దానిపైన ఎక్కిందంట. ఎక్కితే ఏముంది, వాడు తీసుకెళ్లి లిఫ్ట్ తర్వాత పర్సనల్ విషయాలు ఏదో మాట్లాడడానికి ట్రై చేశాడంట. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటే అది అసలు బైక్ ట్యాక్సీనే కాదు, జస్ట్ పర్సనల్ వెహికల్. ఎవడో వచ్చి ఆపాడు లిఫ్ట్ కావాలేమో అని. సో బీ కేర్ఫుల్ ఇలాంటి విషయాల్లో. ఆటో క్యాబ్ ఎలా బుక్ చేస్తామో అలాగే బైక్ ట్యాక్సీ కూడా బుక్ చేస్తున్నారు అమ్మాయిలు నైట్ టైం కూడా. ఎందుకంటే దే ఫీల్ సేఫ్. సో ఆ సేఫ్టీ మనం ఇవ్వాలి, అలాగే ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి. అమ్మాయిలకి బైక్ మీద వెళ్ళడం కూడా చాలా ఇష్టమే, అది ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಬಿಟ್ಟಿದ್ರು. ಆ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಸಿಗ್ನಲ್ ಇದೆಯಲ್ಲ, ಶಾಂತಿ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್, ಅಲ್ಲಿ ಲೆಫ್ಟ್ ಯೂಟರ್ನ್ ಹಾಕಿ ಆ ವಿಷ್ಣು ಭವನ್ ಹೋಟ್ಲ್ ಇದೆಯಲ್ಲ ಅಲ್ಲಿ ಬಿಟ್ಬಿಡಿ. ಹಾಂ 160 ಕೊಡ್ರಿ ಅವ್ರು. ಹಾಂ ఈ అమ్మాయి తన హెల్మెట్ తనే తెచ్చుకుంది. బైక్ ట్యాక్సీ యూజ్ చేసే వాళ్ళు ఈ హెల్మెట్ వాళ్ళే తెచ్చుకోవడం చాలా బెస్ట్. మార్కెట్ లో జస్ట్ 250 రూపీస్ కూడా దొరుకుతాయి. అదే ISI మార్క్ ఉండేదైతే 500 రూపీస్ దొరుకుతాయి సేమ్ టైప్ ఆఫ్ చిన్న హెల్మెట్స్. అమ్మాయిలు కంఫర్టబుల్ గా ఉన్నారు, వాళ్ళని క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేస్తారు అంటే నేను వాళ్ళని క్వశ్చన్ అడుగుతాను అనమాట. సో ఈ అమ్మాయి కంఫర్టబుల్ గా అనిపించింది కాబట్టి తను క్వశ్చన్స్ అడిగాను, ఎందుకు బైక్ ట్యాక్సీ యూజ్ చేస్తాను ఈ టైంలో అని, ఇది సేఫా కాదా అని అడిగాను. మీరే వినండి ఏం చెప్తుందో. I'm a YouTuber actually. Sorry? I'm a YouTuber. Okay. May I ask you a few questions like, what makes you to prefer a bike taxi instead of autos or cabs? It is more cheaper over here. Okay. Yeah. So is it only because of the price or the availability of the other services like autos or No, it's because of price only if I price? talk about. Majorly price. Yeah. And so do you And use like time consuming is little bit low, no? So that's why. so you use daily? Not daily, but yeah, I prefer bikes more. Okay. It's 48, right? Yeah. 14. 49. So do you feel safe with the riders? Depends Yeah. from person to person, right? Yeah, it depends. So do they drive safely? Like, Yeah, actually, yeah. Okay. It was safe. Yeah, So basically, like, you're okay with, you're satisfied with bike taxis. exactly. Actually, like in Bangalore itself, there was an incident. I hope you heard Yeah, of. like 10 days before, Yeah, some yeah. drunkard Because, bike rider, like, he took because the of- girl to some other place. yeah. She fell down from the bike. So it caused a major thing. But like, only because of one or two people, Yeah. others should not suffer. Exactly. So that because of that only now we have to think, like not only me, like mostly girls will be thinking about that before booking a bike. But like it's more convenient over here to book a bike if I talk about. Yeah, everything is recorded, like, documented, right? Yeah. We have, like, you guys know the details. Even Rapido will have all my details. Yeah. So they can definitely pull out my details and like, the person who is just mad or he doesn't have any sense, like, he Exactly. tries to commit a This sin. kind of thing. But otherwise, like, it is same like, autos. If the auto Yeah. guy is mad, if he's drunk, if he doesn't know what he's doing, then no one can help. So those type of incidents might happen, but we have to be safe. Yeah, exactly. Yeah. Okay, thank you for your time. Yeah. Good day. What is the issue? Any help? అర్ధరాత్రి 2:30 దాటింది. ఈ టైంలో వాళ్ళు కొట్లాడుతున్నట్టు కనిపించింది అనమాట. జస్ట్ స్లో చేసి వాళ్ళకన్నా హెల్ప్ కావాలంటే లేదు అంటే లవర్స్ రొమాన్స్ చేసుకుంటున్నాం అంతే. లాస్ట్ వీడియోలో ర్యాపిడోలో 3 hours చేస్తే మనకు 225 రూపీస్ మిగిలిందని చూపించాను కదా. 10:30 నుంచి మళ్ళీ ఊబర్ మొదలెట్టాను.
సో దీని అర్నింగ్స్ ఎంత వచ్చాయంటే 5 hours కి 9 trips చేశాను, 720 రూపీస్ వచ్చింది. పెట్రోల్ ఒక 200 తీస్తే 500 అర్నింగ్, అంటే గంటకు 100 రూపాయలు సంపాదించగలం. లేబర్ జాబ్, బైక్ టాక్సీ. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా నైట్ కంటెంట్ చాలా ఉంది, తప్పకుండా పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.